నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అంతా నోరు మూసుకుని తెచ్చిన డబ్బుకు వచ్చిన కూరగాయలు కొనుక్కుని వెళ్లాల్సిందే. ఇన్నాళ్లు మార్కెట్కు వచ్చిన కూరగాయలు కొనుక్కునే సామాన్యుడు ఇప్పుడు వచ్చిన రేట్లు కనుక్కొని వెనక్కు వెళ్లిపోతున్నాడు. ఇన్నాళ్లు బరువైన సంచితో వెళ్లాల్సిన వాడు బరువెక్కిన గుండెతో ఈ జీవన భారాన్ని మోయలేక కాళ్లీడుస్తూ కన్నీటితో ఇంటి బాట పడుతున్నాడు. ఏం తినేటట్లు లేదు, ఏం కొనేటట్లు లేదు. నెల తిరిగేసరికి సామాన్యుడి బడ్జెట్లో లెక్కలు మారిపోతున్నాయి. 1వ తారీఖు వచ్చేసరికి జీతం రాళ్లు పెరక్కపోయినా ఒక్క నెలలో అన్నింటి రేట్లు 2-3 రెట్లు పెరిగిపోతున్నాయి. ఓ పక్క సర్కారీ పన్నుకోట్లు, ఇంకో పక్క ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు, ఇలాగే నెల నెల చుక్కల్ని దాటిపోతున్న నిత్యావసరాల ధరలు అన్నీ కలిసి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు పండగలు పబ్బాలు వస్తే ఇంటి నిండా పిండి వంటలే. కానీ నేటి ధరల భారతంలో రేట్ల దెబ్బకి పండగలెప్పుడూ కనుమరుగైపోతే ఇప్పుడు 2 కూరలు వండుకున్న రోజే నిజమైన పండగ అని ఫీలయ్యే రోజులొచ్చేశాయి. కూరలో టమాటా ఉంటే అదే పంచభక్ష్య పరమాన్నం, పచ్చిమిర్చితో వంట చేస్తే అదే బ్రహ్మాండం అన్నట్లు మారిపోయింది. పోపులో ఆవాలు లేవు, మెనూలో కూరగాయలు లేవు. ఇలా ఈ రేట్ల తీవ్రత అర్థం కాకపోతే ఒక్కసారి మార్కెట్లోకి వెళ్లి కూరగాయలు కొనుక్కోండి, లేదంటే ఒక్కసారి వాటి రేట్లు కనుక్కోండి. దెబ్బకు మీ కళ్ళు బైర్లు కమ్మటం ఖాయం. అక్కడ షాప్లలో ఎక్కువ రేటు ఉన్నాయని మార్కెట్కి వచ్చినా కానీ మార్కెట్లో కూడా ఎక్కువ రేటు ఉంది. కేజీ టమాటా 60, 70, 80. మళ్ళీ మిర్చి కూడా చాలా రేటు ఉంది. చిక్కుడుకాయ కూడా అసలు ఇవన్నీ కొని మామూలుగా కూల్ చేసుకునే వాళ్ళు ఇవన్నీ కొని బతుకుదేరు చేసుకోవాలంటే చేసుకోలేరు. ప్రభుత్వం చర్య తీసుకొని రేటు తక్కువ చేస్తే మంచిది. పెరిగిన రేట్లకు సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. కిలో కొనాల్సిన చోట అరకిలో కొంటున్నాడు. వారానికి ఒకసారి ఉండే కక్క ముక్క ఇప్పుడు నెలకోసారే కష్టమంటున్నాడు. చుట్టాలొచ్చినా సరే ఉపవాసం పేరు చెప్పి అతి కష్టం మీద ఒక్క కూరతో సరిపెడుతున్నాడు. 3 పూటలా తినాల్సిన వాళ్ళు 2 పూటలతో సరిపెట్టుకుంటున్నారు. 3కి వండిన కూరనే 4-5 సర్దుకుంటున్నారు. ఏది కొందామన్నా, ఏది తిందామన్నా జేబులో బడ్జెట్ చాలక, అలాగని బయట కూడా కొనుక్కు తినలేక, తినకుండా చావలేక చస్తూ బతుకుతూ చస్తూ ఉన్నాడు. ఒకప్పుడు 100లో ఉండే కూరగాయల బడ్జెట్ ఇప్పుడు 1000 దాటుతోంది. 4 ఉన్న ఒక ఇంట్లో కూరగాయలు ఇప్పుడు కనీసం 3000 ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీనికి పచారీ ఖర్చులు అదనం. ఇన్నాళ్లు ఇంటి ఖర్చుల్లో ఇంటి అద్దె ఒకటే ప్రధానంగా ఉండేది. ఆ తర్వాత ఫీజులు, కరెంటు బిల్లులు వంటి వాటివి ఉండేవి. లాస్ట్ స్థానంలో కూరగాయలుండేవి. కానీ ఇప్పుడు పెరిగిన రేట్లు చూస్తుంటే హైదరాబాద్లో కొన్ని చోట్ల ఇంటి అద్దె కన్నా కూరగాయలే ఎక్కువ రేట్లు ఆక్రమించుకుంటున్నాయి. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో కూరగాయలన్నీ సామాన్యుడి పాలిట క్రూరగాయలుగా మారిపోయాయి. ఒక్కసారి వాటి రేట్లు చూస్తుంటే చాలు బీపీ వచ్చేస్తోంది. టమాటా వచ్చేటికి 50 రూపాయలు, మిర్చి వచ్చేటికి 80 రూపాయలు, బెండ వచ్చేసి దొండకాయలు వచ్చి 30 రూపాయలు, బీరకాయలు వచ్చేటికి 50 రూపాయలు. సామాన్య మానవుడికి చాలా కష్టంగా ఉంది కొనుక్కోవటం. గవర్నమెంట్ ఏదో విధంగా కొంచెం చూసి దాన్ని రేట్లు తగ్గే విధంగా ఇచ్చేసుకుంటే కొంచెం సామాన్య మానవుడు బతకగలుగుతాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో అటు కూరగాయలు, ఇటు నిత్యావసరాలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు వేసవి ఎండలు మండిపోతే ఇప్పుడు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. జస్ట్ నెల రోజుల్లో అన్నింటి రేట్లు 40% నుంచి 50%కి పైగా పెరిగాయి. ఇంకొన్ని ఏకంగా 2-3 రెట్లు పెరిగిపోయాయి. ఇక నిత్యావసరాలు కూడా 15 నుంచి 20%కి పైగా ఎగబాకాయి. మొత్తంగా సామాన్యుడి ఇంటి బడ్జెట్లో వెజిటబుల్స్ చిచ్చు పెడుతున్నాయి. పత్తి కూరగాయలు 100 రూపాయలు పెడితే మాకు సరిపోతుండే. ఇప్పుడు 500 పెట్టినా మాకు కూరగాయలు సరిపోతలేవు. 60, 70, 80, 90 అంటే మేము ఎట్లా బతకాలి? మా కూలి తక్కువ. మళ్ళీ ఇంట్లో ఎట్లా బతకాలి? పిల్లల జల్లమంటే పత్తి దానికి టమాటా 100 అయిపోయింది. ఏది తీసుకున్నా 60, 70, 80 అయిపోయింది. టమాటా 100 వచ్చి బాగా లేకపోతే 50,
ఇట్లా ఉన్నది కానీ తక్కువ లేదు. నిన్న మొన్నటి వరకు 70 ఉన్న టమాటా ఇప్పుడు 90 రూపాయలు దాటి 100కు రీచ్ అవుతోంది. ఇక కిలో పచ్చిమిర్చి ఎప్పుడో సెంచరీ కొట్టేసింది. ఇక బీరకాయ, చిక్కుడు కూడా టమాటా వెనకే అడుగులేస్తున్నాయి, 80 రూపాయలకు చేరుకున్నాయి. వాటితో పాటు బెండకాయ, కాకర, క్యాబేజీ కూడా హాఫ్ సెంచరీ దాటేసి ధోనీలా రైమంటుంటే వాటిని కొనడానికి వెళ్లిన సామాన్యుడికి గోవ గుయ్యమంటోంది. కూరగాయలు ఇలా గాయాలు చేస్తున్నాయని ఆకుకూరలైనా కొందామనుకుంటే అవి కూడా ఆకాశంలోనే కూర్చున్నాయి. గతంలో 10 రూపాయలకి 4-5 కట్టలు వచ్చేవి, ఇప్పుడు 1-2 కష్టమైపోతున్నాయి. మార్కెట్లో కిలోలు కొనే రోజులు ఎప్పుడూ పోయాయి. ఇంట్లో 10 మంది ఉన్నా సరే అరకిలోతోనే సరిపెట్టేసుకుంటున్నారు. ఇవన్నీ రైతు బజార్లలో దొరుకుతున్న రేట్లు. ఇక ఇంటి ముందుకొచ్చే తోపుడు బళ్ళు, గంపల్లో కూరగాయలు మరో 10 రూపాయలు అదనంగా బరువెక్కుతున్నాయి. మొత్తంగా ఒక్కసారిగా పెరిగిపోయిన ఈ రేట్లను చూసి సామాన్యుడు మాత్రం గుండెలు పట్టుకుంటున్నాడు.